హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే డిఫరెంట్ టాపిక్స్ నుంచి రైల్వే ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో వచ్చిన క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఈరోజు చూడండి, ఇక్కడ ఏమంటున్నారు, ఇది ఇంటూ చేసి ఈ నెంబర్స్ ఏవైతే ఇచ్చారో దీన్ని ఇంటూ చేసి తర్వాత 17తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ ఎంత అనేది వస్తుంది అనేది అయితే అంటున్నారు. ఈ ఇంటూ చేసుకుంటా ఉంటే మనకి ఉన్న టైం వల్ల అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ ఏం చేయాలంటే అన్నిట్లో కామన్గా ఉన్నది 171 అనమాట. 171 అట్లా ఉంచి ఇక్కడ 1 ఇంటూ 2 ఇంటూ 3 171 కామన్ తీస్తాం అంటే 171 అట్లానే ఉంటుంది. 171 డివైడెడ్ బై 6 ఇది వస్తుంది కదా. ఇప్పుడు ఈ 6 అనేది లాస్ట్కి ఫైనల్గా 17తో చేసినప్పుడు అది 17 కన్నా తక్కువే ఉంది కాబట్టి రిమైండర్ 6 అయితే అవుతుంది. సో ఏదైతే ఈ కామన్గా ఉన్నది తీసేసి ఎక్స్ట్రా ఉన్న దాన్ని డివిజిబుల్ బై 17 చేయాలి. డెసిమల్ అనవసరం. ఏదైతే పాయింట్ కన్నా ముందు వస్తుందో, సపోజ్ మనకి 17 కన్నా ఎక్కువ ఉంది, అది 2 పాయింట్ సంథింగ్ వచ్చింది, మనకి ఓన్లీ ఈ 2 ఒకటే కన్సిడర్ చేయాలి, పాయింట్ తర్వాత ఉన్నాయి కన్సిడర్ చేయక్కర్లేదు. సో ఇక్కడ చూడండి 6 అయితే వస్తుంది ఇక్కడ రిమైండర్. నెక్స్ట్ అయితే ఇంకో క్వశ్చన్ అయితే చూద్దాం. చూడండి, ఇక్కడ వచ్చేసరికి మనకి పర్సంటేజ్ నుంచి అయితే ఒక క్వశ్చన్ అయితే తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసరికి ఏం అడుగుతున్నాడు అంటే 45% ఆఫ్ మార్క్స్ వచ్చినాయంట టెస్ట్లో, 18 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడంట. అంటే ఇంకా 18 మార్క్స్ వస్తే పాస్ అయ్యేవాడు. అలానే 65% మార్క్స్ వస్తే 6 మార్కులు ఎక్కువ వచ్చినాయంట. అంటే పాస్ మార్కుల కన్నా 6 మార్కులు ఎక్కువ వచ్చినాయంట. మనకి మినిమం మార్క్స్ టు రిక్వైర్డ్ ది పాస్ టెస్ట్ ఈ మనకి పాస్ అవడానికి ఇన్ని మార్క్స్తో ఎక్కువ కానీ తక్కువ కానీ అనేది ఏందనేది ఒక క్లారిటీతో ఇచ్చాడు. మనకి ఎగ్జామ్ అనేది ఎన్ని మార్క్స్కి పెట్టాడు అనేది అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, పర్సంటేజ్ మధ్యలో డిఫరెన్స్ వచ్చేసరికి 20 అనమాట. 20% వస్తుంది. 20%కి మార్క్స్ అనేది వేసరికి -18 + 6 అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే -18 అంటే అదొక 18 ఇది ఒక 6 మొత్తం 24 అయితే వస్తుంది. మొత్తం ఇప్పుడు మనకి 20% 24 మార్క్స్ అనేది తెలిసింది. మొత్తం మనం అయితే 100% అయితే కనుక్కోమన్నారు. 100% అంటే ఇక్కడ ఇంటూ 5 చేస్తే 100 వస్తుంది. అట్లానే ఇది కూడా ఇంటూ 5 అయితే చేయాలి. అప్పుడు 24 × 5 అంటే 120 మార్క్స్కి అయితే టోటల్ ఎగ్జామ్ పెడతాం అయితే జరిగింది. ఇది ఫ్రెండ్స్, ఇది పర్సంటేజ్ నుంచి. ఫస్ట్ అయితే మనం పర్సంటేజెస్ యొక్క డిఫరెన్స్ తీసుకోవాలి. తర్వాత వచ్చేసరికి -18 అంటే ఫెయిల్ అయ్యాడు కాబట్టి -18. అలానే ఇక్కడ +6 అక్కడ 18 ఇక్కడ 6 మార్క్స్ అనేది ప్లస్ చేయాలి. పర్సంటేజ్లో ఏదైతే ఇస్తారో అది వాటి మధ్యలో డిఫరెన్స్ ఇక్కడైతే ప్లస్ అయితే తీసుకోవాలి. సైన్స్తో మనకి అంటే మీకు క్లారిటీగా ఉండాలంటే మార్క్స్ అనేది ప్లస్ చేయాలి, పర్సంటేజ్ అనేది డిఫరెన్స్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనం సింప్లిఫికేషన్స్ నుంచి అయితే చూద్దాం. చూడండి, ఇవన్నీ మామూలుగా అన్ని ప్లస్ చేసుకుంటా మైనస్ చేసుకుంటా అంటే కుదరదు. మనకి టైం ఉండేది చాలా తక్కువ ఉంటుంది. ఫస్ట్ ఎప్పుడైనా సరే లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. లాస్ట్ డిజిట్ అంటే ఇక్కడ చూడండి 8 6 4 8 ఉంది. సో 8 అనేది 2 టైమ్స్ ఉంది కాబట్టి మనకు కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంటుంది కాబట్టి మనం 2 డిజిట్స్కి అయితే వెళ్దాము. 2 డిజిట్స్ చేస్తే ఫస్ట్ 71 ప్లస్ ఏదైతే ప్లస్ ఉందో అవన్నీ యాడ్ చేద్దాం. 71 33 9 మొత్తం 71 33 9 మొత్తం యాడ్ చేస్తే 194 అవుతుంది. ఇక్కడ 38 అంటే 194 ప్లస్ ఇవన్నీ 194 అయితే అవుతుంది. తర్వాత వచ్చేసరికి మైనస్లు అయితే 38 అయితే ఉన్నాయి. మొత్తం వచ్చేసరికి సారీ ఫ్రెండ్స్, ఇప్పుడు ఓన్లీ మనకి లాస్ట్ 2 డిజిట్సే కాబట్టి 194 నుంచి 38 పోతే 156 అయితే వస్తుంది. 156 అయితే వస్తుంది. కానీ మనకు కావాల్సింది 2 డిజిట్సే కాబట్టి 0.56 అయితే తీసుకుంటాం. 56 ఎక్కడ ఉంది? ఆప్షన్ 3. సో ఆన్సర్ అనేది 16.56. అంటే మన ఈ 56 ఇంకెక్కడ లేదు కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్. ఇట్లా లాస్ట్ 2 డిజిట్స్ వేసుకుంటే మనకి టైం అనేది అయితే కలిసి వస్తాం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం పార్ట్నర్షిప్ నుంచి అయితే చూద్దాం. ఈ పార్ట్నర్షిప్లో ఏంటంటే ఏం లేదు, మన పెట్టుబడి అంటే ఇప్పుడు మనం ఒక వ్యాపారం పెట్టుకుంటున్నప్పుడు పెట్టుబడి ఎంత పెట్టాము, లాభాల్లో ఎవరు ఎంత తీసుకోవాలి అనేది మాత్రమే ఉంటుంది. ఇది జనరల్ క్వశ్చన్స్. ఎప్పుడు ఎవరికి దీనికి మ్యాథ్స్ రావక్కర్లేదు, ఏం రావక్కర్లేదు. మనం ఎంత ఇన్వెస్ట్ చేసాము, ఎంత ప్రాఫిట్ తీసుకోవాలి, వచ్చిన ప్రాఫిట్లో మనకి ఎంత రావాలి. లేకపోతే కొంతమంది పార్ట్నర్ ఓన్లీ మనీ ఒకటే ఇన్వెస్ట్ చేస్తారు, వర్క్ చేయరు. కొంతమంది ఇన్వెస్ట్ చేస్తారు, వర్క్ చేస్తారు. వాళ్ళు శాలరీ తీసేసిన తర్వాత అయితే ప్రాఫిట్ తీసుకోవాలి. ఇవన్నీ మనం టాపిక్ ఆల్రెడీ మన ఛానల్లో మన యాప్లో అయితే
ఈ టాపిక్ గురించి అయితే ఉంది డీటెయిల్గా. ఫస్ట్ అయితే అంత చెప్పలేం, ఇది లాగ్ అయిపోతుంది వీడియో. మనం ఈ క్వశ్చన్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, ఏ అనే ఒక మనిషి 50,000 ఇన్వెస్ట్ చేశాడంట. తర్వాత ఎవరైతే ఏ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి 50,000 ఇన్వెస్ట్ చేసిన 3 నెలల తర్వాత బి అనే వ్యక్తి వచ్చి సర్టెన్ క్యాపిటల్, అంటే ఎంత పెట్టాడో చెప్పలేదు, అది మనల్ని కనుక్కోమంటున్నాడు. ఆ సర్టెన్ క్యాపిటల్తో సంవత్సరం పాటు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ అంటే మనం 12 నెలల క్రితం 12 నెలలు లాగా అనుకోవాలి, ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ అన్నాడు కాబట్టి 12 months. ఇక్కడ వచ్చేసరికి ప్రాఫిట్ అనేది 3:2గా అయితే డివైడ్ చేసుకున్నారంట. చూడండి, ఇప్పుడు ఇదైతే చేద్దాం. ఇప్పుడు ఇక్కడ అన్ని 3 zeros, ఆన్సర్లో కూడా 3 zeros ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 3 zeros కట్ చేసేస్తున్నాం. అంటే మన మైండ్లో ఉంచుకుంటాం కానీ సమ్లో వేసుకోం, ఎందుకంటే టైం వేస్ట్ అనమాట. జీరోస్ వేసుకుంటే అది ఇంకా తర్వాత ఇక్కడ 3, 6, 3, 2 అట్లా ఉన్నాయి కాబట్టి జీరోస్ ఎంత అనేది చెప్పలేం కాబట్టి 3 zeros వరకు అయితే క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఇక్కడ 50 అంటే 50,000 అనమాట. ఎన్ని నెలలు? 12 నెలలకి అయితే ఇన్వెస్ట్ చేశాడు. ఇక్కడ బి అనే వ్యక్తి ఎంత ఇన్వెస్ట్ చేశాడో తెలియదు, ఇది ఏది అనమాట, ఇది బి ఎంత ఇన్వెస్ట్ చేశాడో తెలియదు. బట్ బి అనే వ్యక్తి 3 నెలల తర్వాత వచ్చాడు, అంటే తర్వాత 9 నెలలు ఉన్నాడు. ఈ ప్రాఫిట్ అనేది ఇతనైతే ఏ అనే వ్యక్తి 3 పార్ట్లుగా తీసుకుంటే బి అనేది 2 పార్ట్లుగా అయితే తీసుకున్నాడు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ 12×5 60, అంటే ఇక్కడ వచ్చేసరికి 3 పార్ట్లకి 600 అయితే వచ్చింది. అప్పుడు 2 పార్ట్లకు వచ్చేసరికి, అప్పుడు 1 పార్ట్కి వచ్చేసరికి మనకైతే 200 అయితే వస్తుంది. అప్పుడు 2 పార్ట్లు అంటే 400 అయితే వస్తుంది. 400 ఫస్ట్లో 3 zeros ఆపేసాం కదా, ఆ 3 zeros ఇక్కడ పెట్టుకుంటున్నాను. 4 లక్షలు అంటే ఆప్షన్ సి అనమాట. ఇక్కడ 400తోనే ఇక్కడ 400, ఇది ఒకటే, సి ఆప్షన్ ఒకటే ఉంది. ఇక్కడ మనం 3 zeros ఎందుకు తీసేసి చేసామంటే మనం క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది తగ్గించుకోవడానికి ఎట్లయినా క్యాన్సిల్ చేస్తాం. క్యాన్సిల్ చేసినప్పుడు 3 zeros పోతాయి. సో అదంతా మనకి టైం వేస్ట్ కాబట్టి మనం అట్లా అయితే చేయడం అయితే జరిగింది. 3 zeros లాస్ట్లో యాడ్ చేసుకుంటాం. మీకు అంత కన్ఫ్యూజ్గా ఉంటే 3 zeros అయినా చేసుకోవచ్చు, ఇక్కడ పెద్ద ఇష్యూ అయితే ఉండదు. 3 zeros క్యాన్సిల్ అయిపోతాయి. తర్వాత 4 lakhs, ఇక్కడ 3 parts అనేది 600 వచ్చింది కదా, అప్పుడైతే 6 lakhs అయితే వస్తుంది. అది డిఫరెన్స్, అంతే తేడా. మనం 0 zeros వేసుకునేసరికి టైం లాగ్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ది సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 1280, అంటే 1280 పైన 5% వడ్డీ సంవత్సరానికి 3 సంవత్సరాలకి అయితే కనుక్కోమంటున్నారు. ఇది వడ్డీ మాత్రమే, అంటే డైరెక్ట్ 3x5 15% అయితే వేసేసుకోవచ్చు. దీనికి 2 మెథడ్స్ అయితే ఉంటాయి. దీనికి 2 మెథడ్స్ అయితే ఉంటాయి. ఒకటి ఫార్ములా మెథడ్, ఒకటేమో డైరెక్ట్ మెథడ్ ఉంటుంది. మనం ఎప్పుడు ఫార్ములాస్ అనేది డైరెక్ట్ అవాయిడ్ చేయడం మంచిది. మనం ఇక్కడ ఫస్ట్ అయితే చూడండి. ఫార్ములా బేస్డ్ అయితే వద్దు, నేను ఫార్ములా బేస్డ్ ఎప్పుడు ప్రిఫర్ చేయను, ఎందుకంటే ఫార్ములా వేసుకొని అన్ని ఇన్వెస్ట్ చేసుకుని అన్ని దాంట్లో ఇంక్లూడ్ చేసుకుంటే అదంతా టైం వేస్ట్ అనమాట. ఫార్ములా చెప్తాను, కావాలంటే మీరు ట్రై చేయండి, సేమ్ ఆన్సర్ అయితే వస్తుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఈ ప్రిన్సిపల్ టీ దగ్గర టైము 3 years, 5 అనేది R దగ్గర చేసుకుంటే మీకైతే ఇదైతే వచ్చేస్తుంది ఫార్ములా. ఇట్లా కాకుండా దీనికన్నా బెటర్ వేగా అయితే చెప్తాను చూడండి. ఈ 1280 అనేది 3 years అన్నాడు, 5%. సింపుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు ఈ టైం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. చూడండి, 3 × 5 15%, 15 అవుతుంది. 15% అంటే 15/100/1280. ఇక్కడ చూడండి, ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది. 5 3s, 5 2s, 2 6s, 2 4s, 3 × 64 అయితే వస్తుంది. 3 4s 12, 1 ఉంటుంది. 3 6s 18, 192 అయితే వస్తుంది. ఇట్లా వస్తుంది. ఇంకో విధంగా ఎట్లా చేయొచ్చు అంటే 15% కాబట్టి 128, తర్వాత 5%, 10%లో ఆఫ్ అంటే 64, ఇది కూడా 192 వస్తుంది డైరెక్ట్. ఇదైతే మనం అసలు మైండ్లో చేసేసుకోవచ్చు. దీనికి పెన్ను పేపర్ అంత అక్కర్లే. సింపుల్ ఇంట్రెస్ట్కి మ్యాక్సిమం మనం మైండ్లో చేయడానికి అయితే ట్రై చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటంటే చక్ర వడ్డీ. ఇప్పుడు వడ్డీ వరకే చేసిన, ఇది చక్ర వడ్డీ పైన వడ్డీ పడుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి ఏమని అడిగాడంటే, ఏ సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ బై ది 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్ యానం. సంవత్సరానికి 10% వడ్డీ మీద చక్ర వడ్డీ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్.
ఎంత వచ్చింది? అసలు వడ్డీ కలిపితే 10,164 రూపాయలు అయితే వచ్చిందంట. ఎన్ని సంవత్సరాలకి? 2 సంవత్సరాలకి. ఇది ఇంట్రెస్ట్ అనేది కాంపౌండెడ్ యాన్యువల్లీ అయితే ఇది చేయటం అయితే జరిగింది. అంటే వడ్డీ అనేది సంవత్సరం లెక్కన తీసుకోవడం అయితే జరిగింది. ఆ పైన ఇంట్రెస్ట్ ఎప్పుడైనా కానీ కాంపౌండెడ్ యాన్యువల్లీ ఇచ్చాడా, హాఫ్ ఇయర్లీ ఇచ్చాడా, క్వార్టర్లీ ఇచ్చాడా ఏందనేది అయితే ఇదే కాదు, సింపుల్ ఇంట్రెస్ట్లో కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఇది 10% అనేది పర్ యానం ఇస్తారు. ఇక్కడ హాఫ్ ఇయర్లీ అంటే 5% తీసుకోవాలి. బట్ ఇక్కడ మనకి యాన్యువల్లీ అని ఇచ్చాడు కాబట్టి 10% అని తీసుకోవాలి. ఇక్కడ ఏమవుతుందంటే మనకి వడ్డీ అసలు మొత్తం కలిపి ఇచ్చాడు. మనల్ని అయితే అసలు కనుక్కోమంటున్నాడు. అంటే అసలు అతను ఎంత అప్పు అయితే తీసుకున్నాడో అది కనుక్కోమంటున్నాడు. ఇక్కడ వచ్చేసరికి మనం ఫార్ములా బేస్డ్గా వెళ్ళొచ్చు. ఈ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో దాన్ని 100తో యాడ్ చేసి ఈక్వలైజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఆప్షన్ వెరిఫికేషన్ చూద్దాం. చూడండి, నేనైతే 8,400 అయితే తీసుకుంటున్నాను. 8,400 అంటే 8,400కి మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే కనుక్కుందాము. ఫస్ట్ 10%, ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి 10% కాబట్టి 840 ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా 840 తీసుకోవాలి. అంటే సెకండ్ ఇయర్ కూడా 10%. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ అంటే 840 పైన మళ్ళీ 10% అంటే 84. మొత్తం ఈ టోటల్ 840 ప్లస్ 84 మొత్తం టోటల్ చేస్తే 1764 వస్తుంది. అలానే ఈ 1764 అనేది మనం ఈ 8,400 తీసుకున్నాం కదా, 8,400కి అయితే యాడ్ చేయాలి. అప్పుడు మనకి 10,164 అయితే వస్తుంది. సో ఇదైతే కరెక్ట్ వచ్చింది. ఒకవేళ 8,300 తీసుకున్నాం, ఇది మ్యాచ్ అవ్వదు నెక్స్ట్ ఆప్షన్, ఇది మ్యాచ్ అవ్వదు నెక్స్ట్ ఆప్షన్. నేను 8,400 ఎందుకు తీసుకున్నారంటే చూడండి, ముందుకు వెళ్ళాలా వెనకాలకి వెళ్ళాలి అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. 8,400 తీసుకున్నాం అనుకోండి, ఒకవేళ అది రాలేదనుకోండి, ఇది బాగా తక్కువ వచ్చింది అనుకోండి 8,800 ఆప్షన్. ఒకవేళ తక్కువ వచ్చింది అనుకో మళ్ళీ 2 ఆప్షన్ ఉన్నాయి, ఏదో ఒకటి చేసుకుంటాం, దాన్ని బట్టి ఆప్షన్ అయితే వెళ్ళిపోతుంది. ఒకవేళ ఇట్లా ఇదంతా ఆప్షన్ వెరిఫికేషన్ ఎక్కువ అయిపోతుంది, అంటే ఎక్కువగా ఉంది ఇదంతా అనిపిస్తే నెక్స్ట్ ఏం చేయాలంటే మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎప్పుడైనా కానీ 10% A ప్లస్ బి ఏబి బై 100 ఇట్లా చేస్తే మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అనేది వస్తుంది. ఇక్కడ ఏ ప్లస్ బి, ఏ బి మొత్తం 10 అంటే ఏ అంటే ఫస్ట్ ఇయర్ది, బి అంటే సెకండ్ ఇయర్ది. ఏ 10 20 అవుతుంది. 100/100 అంటే 1 అయితే వస్తుంది. సో ఇంట్రెస్ట్ అనేది 21% అయితే వస్తుంది. ఇప్పుడు మనకి 121%కి 10,164 అయితే ఇయటం అయితే జరిగింది. మనల్ని 100% ఇంట్రెస్ట్ సమ్ అనేది ఎంత అనేది అయితే కనుక్కోమంటున్నాడు. కాబట్టి చూడండి, ఇక్కడ 10,164 డివైడెడ్ బై 11 చేస్తే మనకు వచ్చేసరికి 920. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇందాక 1 అన్నాను, 924 అయితే వస్తుంది. 11 1 జారు 11 8 జారు 88 4 ఉంటుంది, 4 జారు 84. ఇక్కడ మనకి 100 టైమ్స్ అంటే 184 8,400 ఇట్లా అయితే తేలిపోతుంది. ఇట్లా చేసుకోవచ్చు, లేదా ఫార్ములా మొత్తం 3 మెథడ్స్ అయితే చెప్పాను, ఏదైనా చేసుకోవచ్చు. డైరెక్ట్ మనకి టేబుల్స్ వచ్చు చేసుకోగలం అనుకుంటే ఇట్లా బాగుంటుంది, లేకపోతే ముందు మెథడ్ అయినా బాగానే ఉంటుంది. ఫార్ములా అయితే కొద్ది డిఫికల్ట్ అనేది చెప్తాను. ఈ రెండిట్లో ఏది మీకు ఈజీ అనిపిస్తే అదైతే ఫాలో అవ్వండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఈరోజు మొత్తం అయితే 6 క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో అయితే వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.